హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అబుదాబి నగరంలో ఈరోజు చికెన్ పచ్చడి చేయబోతున్నానండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా పర్ఫెక్ట్ కొలతలతో చూపించబోతున్నానండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా పచ్చడి తయారు చేసేసుకుందాం. నేను 1 కేజీ బోన్‌లెస్ చికెన్‌ని శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. బోన్స్‌తో కూడా పచ్చడి పెట్టుకోవచ్చు. బోన్‌లెస్ అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. మరీ పెద్ద ముక్కలు కాకుండా ఇలా మీడియం సైజ్ ముక్కలు కట్ చేపించుకుంటే ముక్కలు బాగా ఫ్రై అవుతాయండి. చికెన్‌లో వాటర్ ఏమి లేకుండా డ్రైన్ చేసేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్‌లో 1 టీ స్పూన్ సాల్టు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఉప్పు, పసుపు చికెన్‌కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చికెన్ మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి. ఈలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని చిన్న స్పూన్‌తో హాఫ్ టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగడానికి ఎక్కువ టైం పడుతుందండి. అందుకే ఫస్ట్ వీటిని వేయించుకోవాలి. లో ఫ్లేమ్‌లో ఇవి కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత పెద్ద స్పూన్‌తో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. నేను లవంగాలు 8 వేస్తున్నానండి. స్పైసీగా కావాలంటే 10 వేసుకోండి. 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 యాలకులు కూడా వేసుకొని లో ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి లో ఫ్లేమ్‌లో ఇంకొక 2 నిమిషాలు వేయించుకోవాలి. టీ స్పూను, టేబుల్ స్పూను కొలతలు జాగ్రత్తగా తీసుకోండి. లేకపోతే మసాలాలు ఎక్కువైపోతాయి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మసాలాలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా మీద మూత పెట్టేసి కాసేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని ఉడికించుకోవాలి. ఒకసారి గరిటెతో చికెన్‌ని కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. చికెన్‌లో నుంచి వాటర్ ఇలా బయటకొస్తున్నాయి కదా! ఇప్పుడు ఇంక మూత పెట్టకూడదండి. మూత పెట్టకుండా ఫ్లేమ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ నీళ్ళన్నీ ఎగిరిపోయి తడి లేకుండా చికెన్ ఇలా డ్రైగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చికెన్‌ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 1 కప్పు వేరుశనగ నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె అయితే పచ్చడి టేస్ట్ బావుంటుందండి. ఈ ఆయిల్ వెయిట్ వచ్చేసి 400 గ్రామ్స్ అండి. ఆయిల్ వేడైన తర్వాత మనం ఉడికించుకున్న చికెన్ వేసి వేయించుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ చికెన్ ముక్కలు బ్రౌన్ కలర్‌కొచ్చే వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. మరీ ఎక్కువగా కలపొద్దండి. ఎక్కువగా కలిపితే కనుక ముక్కలు విరిగిపోతాయి. నెమ్మదిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ముక్క ఇలా వేగాలండి. ఇలా వేగితే సరిపోతుంది. మరీ డార్క్ బ్రౌన్‌కొచ్చే వరకు వేయించేసామంటే ముక్క గట్టిగా అయిపోయి తినడానికి అంత బావుండదండి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్‌ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అప్పటికప్పుడు ఫ్రెష్‌గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. టేస్ట్ బావుంటుంది. నేను 30 గ్రాముల అల్లం, 30 గ్రాముల వెల్లుల్లి 2 కలిపి 60 గ్రాములు తీసుకున్నానండి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌లోని పచ్చివాసన పోయే వరకు ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. ఇది కొంచెం గోరువెచ్చగా అయిందండి. గోరువెచ్చగా అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకోవాలి. తర్వాత ఇందులో హాఫ్ కప్పు కారం, పావు కప్పు సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు, కారం మీరు ఎంత తినగలరో దాన్ని బట్టి వేసుకోండి. సరిపోకపోతే లాస్ట్‌లో అన్నా వేసుకోవచ్చు. ఎక్కువైతే గనుక మళ్ళీ తీసుకోలేము. ఉప్పు, కారం, మసాలా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలి. నేను 5 మీడియం సైజ్ నిమ్మకాయల రసం తీసి వేస్తున్నానండి. రసంలో గింజలవేమి లేకుండా తీసేసి వేసుకోవాలి. ఈ రసం పావు కప్పు కన్నా కొంచెం ఎక్కువ వచ్చిందండి. మొత్తం వేసేసాను. నిమ్మరసం పచ్చడిలో కలిసే విధంగా బాగా కలుపుకొని ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే ఉప్పు, కారం, పులుపు అన్నీ పర్ఫెక్ట్‌గా సరిపోయినాయండి. మీకు ఒకవేళ తక్కువైతే గనక ఇప్పుడేసేసి కలుపుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని వేరే బౌల్‌లోకి తీసుకోవాలి. గాజు బౌల్‌లో గానీ, సిరామిక్ బౌల్‌లో గానీ తీసుకోండి. పచ్చడి ఇప్పుడే కలిపాం కదా! అందుకే గట్టిగా అనిపిస్తుంది. ఊరాక ఆయిల్ పైకి తేలుతుందండి. ముక్కలు బయటకి కనిపించకుండా కొంచెం లోపలికి నొక్కుకొని మూత పెట్టేసి ఒకరోజు అలా వదిలేయాలి. నెక్స్ట్ డే చూపిస్తున్నానండి. నూనె చూడండి ఎలా పైకి తేలిందో. ఈ పచ్చడి మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. మసాలా అంతా అడుక్కు దిగిపోతుందండి. అందుకే ఆయిల్‌లో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఏమి తగ్గినా కూడా ఇప్పుడు మళ్ళీ వేసి కలుపుకోవచ్చు. ఈ పచ్చడి బయట పెట్టుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. కలుపుకున్న తర్వాత గాజు సీసాలో గానీ, జాడీలో గానీ వేసి స్టోర్ చేసుకోండి. తడి తగలకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇంతేనండి, టేస్టీ చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.